గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలతో పాటు పల్లెటూరు వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేశారు. నారావారి గ్రౌండ్ లో సాంప్రదాయ నృత్యాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఏదైతే ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఏదైతే ఈస్ట్ నియోజకవర్గంలో నారావారి గ్రౌండ్లో అయితే సంక్రాంతి సంబరాలు నేటి నుంచి మొదలయ్యాయి. ఈ యొక్క సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు అనేక రకాల ఎగ్జిబిషన్ల టైపులాగా ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో ఎలాంటి పండగ వాతావరణం ఉంటుందో అలాంటి పండగ వాతావరణం ఇక్కడ కనిపించే విధంగా ఇక్కడ వేయటం అయితే ఇల్లు ఏదైతే మట్టి గోడల లాగా ఈ యొక్క గోడలను నిర్మించటం, అలాగే గడ్డితో పాటుగా కూడా ఒక గృహలాగా నిర్మించారు. ఇవన్నీ కూడా ఏదైతే పల్లెటూరులో సాంప్రదాయబద్ధంగా ఎట్లా నిర్వహిస్తారో ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నులక మంచం, అదే మనకి ఇప్పుడు చానాలుగా పల్లెటూరులోనే ఈ యొక్క మంచాలు కనబడుతుంది. అది కూడా పల్లెటూరులో కూడా ప్రస్తుతం నులక మంచాలు అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఇక్కడ కూడా పల్లెటూరులో వాతావరణం కనిపించే విధంగా అయితే నులక మంచాన్ని కూడా నిర్మించారు, దీనికి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఏదైతే సాంప్రదాయబద్ధంగా పల్లెటూరుల్లో ఏదైతే గడ్డితో కప్పిన పాకాలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మొత్తంగా కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ యొక్క నారావారి గ్రౌండ్, నారా చంద్రబాబు నాయుడు అనే గ్రౌండ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ గ్రౌండ్ మొత్తంగా నీట్గా 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ పనులు చేస్తూ జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో, ఆయన మేయర్ కోవెలమూడి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం అక్కడ స్టేజీ కూడా ఏర్పాటు చేసి ఈ స్టేజీలో సాంప్రదాయ నృత్యాలు, అలాగే ఒక యోగా కార్యక్రమాలు లాంటివి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. దీన్ని తిలకించేందుకు మహిళలు భారీ ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే పండగ వాతావరణం ఏదైతే సంక్రాంతి పండగ వాతావరణం అయితే నేటి నుంచే ఇక్కడ మొదలైందని అయితే మనం చెప్పవచ్చు. ఏదైతే భోగి కార్యక్రమాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా భారీగా భోగి ఏర్పాటు చేసే భోగిని అయితే ఇక్కడ నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ మనం కూడా చూస్తున్నాం, చాలా పిల్లలు కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పల్లెటూరు వాతావరణం లాగా, పల్లెటూరులో ఏదైతే పూరి ఇల్లు ఉంటాయో పూరి ఇల్లులో లాగా ఏర్పాటు చేసిన ఇళ్లలో పిల్లలు వెళ్ళటం, ఆ పిల్లలు ఆనందంగా కూడా, ఎందుకంటే పట్టణాల్లో ఎక్కువగా శాతం ఇలాంటి ఇల్లు అయితే ఉండని పరిస్థితి అయితే ఉండేది. అలాంటిది ఇక్కడ పల్లెటూరు వాతావరణం కనిపించే విధంగా ఇల్లు ఏర్పాటు చేయటం, పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషంగా ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బావిలాగా, ఏదైతే గతంలో పల్లెటూరులో బావిలుండి గిలక బావిలాగా ఉండేవి, ఈ బావిలో నీళ్లు తోడుకుంటున్నట్టుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పల్లెటూరు వాతావరణం కనిపించే విధంగా పట్టణవాసులకి, ఇక్కడ పట్టణాల్లో పెరుగుతున్న ప్రస్తుత పిల్లలకు కూడా పల్లెటూరు వాతావరణం తెలియని పరిస్థితి అయితే ఉంది. అలాంటిది పిల్లలకు కూడా తెలిసే విధంగా ఏదైతే ఈ పల్లెటూరులో ఎలా పండగ వాతావరణం జరుపుకుంటారో అనేది తెలియపరిచారు. అదేవిధంగా ఇక్కడికి ఈ యొక్క ప్రాంతాలను, ఈ పల్లెటూరు వాతావరణం లాంటిది చూపించే దాన్ని చూడటానికి, తిలకించడానికి భారీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పిల్లలు అక్కడికి వచ్చి పిల్లలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ స్టేజీ మీద అనేక సాంప్రదాయ నృత్యాలతో పాటు పాటలు, అలాగే యోగా కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పండగ వాతావరణం ఈ రోజు నుంచే ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి మనం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలను తిలకించేందుకు అయితే మాత్రం ఇక్కడికి భారీగా కూడా ఈ యొక్క ప్రాంత వాసులు ఏదైతే ఇక్కడ, ఎందుకంటే పట్టణాల్లో ఎవరి ఇంట్లో వాళ్ళే ఎక్కువగా కార్యక్రమాలు ఏదైతే పండగ జరుపుకుంటూ పరిస్థితి అయితే ఉండిద్ది. అలాంటిది ఇక్కడ ఎమ్మెల్యే ఏదైతే నజీర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క ఏదైతే పండగని, సంక్రాంతి పండగ అంటేనే పల్లెటూరులో జరిగే పండగ, అలాంటి పండగ
మనం అందరం కూడా పల్లెటూరు వాతావరణంలో జరుపుకోవటం కూడా చాలా ఆనందంగా ఉన్నట్లుగా కూడా ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాలు తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులు కానీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కి అయితే చాలా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే ఇక్కడ ఏదైతే ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంపై ఆయనకి హిందూ సంప్రదాయం మీద కానీ ఇంకా ఏ దానికి సంబంధించి ఏదైతే భాష లేదు, అలాగే మతం లేదు, కులం లేదు అనే దానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అయితే ప్రధానంగా నిదర్శనం అని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం. నేటి తరం వారికి